సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే క్రిటిక్స్ చాయిస్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. వివిధ భాషలకు చెందిన చిత్రాలు పలు కేటగిరీల్లో పోటీ పడగా వాటిలో కొన్ని సినిమాలు విజేతలుగా నిలిచి అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఇక ఈ అవార్డుల్లో భారత్ నుండి సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ పోటీ పడిన విషయం తెలిసిందే. ఉత్తమ విదేశీ భాష సిరీస్ల జాబితాలో నామినేట్ అయిన సిటాడెల్ అవార్డును గెలుచుకోలేకపోయింది. దీనిపై స్క్విడ్ గేమ్ 2 ఉత్తమ విదేశీ భాషా సిరీస్గా అవార్డును సొంతం చేసుకుంది. దీంతో స్క్విడ్ గేమ్ బృందానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ 4 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్కు కొనసాగింపుగా వచ్చిన స్క్విడ్ గేమ్ 2 ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. శాంటా మోనికాలోని బార్కర్ హ్యాంగర్ లో క్రిటిక్స్ చాయిస్ అవార్డుల వేడుక ఇవాళ జరిగింది. ఈ అవార్డుల్లో ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ కూడా ఉత్తమ విదేశీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీ పడిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కూడా నిరాశ మిగిల్చింది. దీంతో భారతదేశం నుంచి ఈ పోటీల్లో నిలిచిన 2 అవార్డులను గెలుచుకోలేకపోయాయి. ఇక క్రిటిక్స్ చాయిస్ అవార్డుల విజేతలను చూస్తే ఉత్తమ విదేశీ భాషా సిరీస్ స్క్విడ్ గేమ్ 2 నెట్ఫ్లిక్స్, ఉత్తమ చిత్రం అనోరా, ఉత్తమ నటి డెమీ మోర్, ఉత్తమ నటుడు కియరన్ కుల్కిన్, ఉత్తమ సహాయ నటుడు కీరన్ కుల్కిన్, ఉత్తమ సహాయ నటి జోయ్ సల్దానాకు అవార్డులు దక్కాయి.